అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల శుభవార్త అందుకోబోతున్నారు. ఈ లోకల్లో మీరే అదృష్టవంతులని మీకు ఈ రోజైతే అనిపిస్తుంది. మీరు మాత్రం శుభవార్త వినగానే ఎగిరికంతేయటం ఖాయము. విధి యొక్క పరిస్థితి అనేది మీకు చాలా బాగా అర్థమవుతుంది. కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదంతో పనులు చేయాలి. గొప్ప వ్యక్తులతోటి కలవడం జరుగుతుంది. సంపదను మీరు సొంతం చేసుకోగలుగుతారు. సృజనాత్మకతగా పనులు చేయగలుగుతారు. కొంత పనిలో బిజీగా ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు. అహమిక భావన పెరగడానికి అనుమతించకండి. నెగిటివ్ ఆలోచనలను దూరంగా ఉంచండి. నెగిటివ్ ఆలోచనలు గల వ్యక్తులను దూరంగా ఉంచండి. ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఈ రోజు భావోద్వేగాలు నిర్ణయించకుండా ఉండండి. అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు అయితే ఉంటాయి. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు. కుటుంబానికి తగినటువంటి సమయం అందించవలసిన అవసరం ఉన్నది. ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది. సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. మీరు విద్యారంగంలో విజయం సాధిస్తారు. ఈ రోజు ప్రయాణం నుండి పూర్తి లాభం అనేది ఉంది. వేగంగా పనిచేయడానికి కూడా ఇది మంచి సమయంగా ఉంది. ఈ రోజు రాశివారు ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవడం అనేది సాధ్యమవుతుంది. మరియు ఆరోగ్య విషయంలో పూర్తిగా శ్రద్ధ పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. అనారోగ్య సమస్యలు ఉన్న వారు దాని గురించి చికిత్స తీసుకోవాలి. లేకపోతే చిన్న సమస్య కూడా పెద్దగా మారే అవకాశం కనిపిస్తున్నది. కుటుంబానికి సమయం ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. ప్రతిదీ జాగ్రత్తగా నిర్వహించాలి. పెద్దల అనారోగ్యం కొరకు డబ్బును ఖర్చు చేస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం అందుకుంటారు. తెలియని వ్యక్తులను దూరంగా ఉంచాలి. బయట వారి వ్యక్తులలో ఉన్న సంభాషణలో ఈరోజు పాలు పంచుకోకూడదు. భార్యాభర్తల మధ్య ఈరోజు మరి ఉన్న చిన్న వివాదం తొలగించబడుతుంది. మరి ఒకరినొకరు అర్థం చేసుకోవడం జరుగుతుంది. మనసులో ప్రశాంతత అనేది నెలకొంటుంది. కొన్ని జాగ్రత్తగా పనులు చేయాల్సి ఉంటుంది. తొందరపాటు వల్ల పనులు చెడిపోతాయి. కాంట్రాక్ట్ డైలాగ్ ఉంటుంది. సోమర్థాన్ని విడిచిపెడతారు. వృధా చేసిన చర్చలను నివారించాలి. మీరు పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు రాశివారు మంచి పని యొక్క మంచి ఫలితం ఖచ్చితంగా దక్కించుకోగలుగుతారు. అనవసరంగా ఇతరుల సమస్యల్లో తలదూర్చకుండా ఉండాలి. మీ ఖర్చులు అయితే పెరుగుతాయి. కుటుంబంలో ఆనందం యొక్క వాతావరణం అనేది ఉంటుంది. సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకుంటారు. ప్రియమైన వారితోటి ఆనందాన్ని పంచుకుంటారు. ఈక్విటీ సమతుల్యతకు మించి కదిలే అవకాశాలు ఉన్నాయి. తేలికగా అన్ని పనులు చేయగలుగుతారు. మరియు సంబంధాలలో సామరస్యం అనేది ఉంటుంది. పెద్ద విజయాలు కూడా సాధ్యమవుతుంది. అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి. అవగాహనతోటి ముందుకు నడవండి. లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు. ఈ రోజు రాశివారు గందరగోళం చెందకుండా ఉండాలి. సోమరితనం విడిచిపెట్టండి. ఉత్సాహం విశ్వాసంతో ముందుకు నడవండి. ఆనందం అనేది పెరిగిపోతుంది. వ్యాపార కార్యకలాపాలలో విజృంభణ అనేది కనిపిస్తుంది. సక్సెస్ శాతం ఎక్కువగా ఉంటుంది. అన్ని రంగాల్లో పనితీరు అనేది ఉంటుంది. ఇక నిర్వాహక పనులు కూడా జరుగుతాయి. ఈ రోజు రాశివారు ఎక్కువగా సక్సెస్ సాధించాలి అనేటటువంటి ఆతృతతోటి పనులు చేస్తారు. యువకులు మాత్రం ఎవరైతే మరి మంచి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంది. మరియు వారు అనుకున్న కంపెనీలలో అనుకున్న విధంగా సంపాదనతోటి ఉద్యోగం సాధించుకునే ప్రయత్నాలు కూడా దాంట్లో కూడా సంపన్నులు అవుతారు. ఇక ఈరోజు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారు మాత్రం ఖచ్చితంగా హెల్త్ చెకప్లు అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. మరియు ఈరోజు ఆరోగ్య సమస్యల నుండి కూడా బయటపడగలుగుతారు. మీపై పని రంగాల్లో మీపై అసూయపడే వ్యక్తులు మీకు వ్యతిరేకంగా కొంత కుట్ర చేయవచ్చు. మీరు చాలా జాగ్రత్త మరియు అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. మీరు మీ పదాలను ఎక్కువగా ఎవరితో కూడా పంచుకోకూడదు. మీరు ఈరోజు మీ మనసులో ఉన్నటువంటి బాధాకరమైన విషయాలను, మీ ఇంట్లో ఉన్న సమస్యలను గురించి ఎవరితో కూడా చర్చించకండి. కేవలము ఈరోజు మీ ఇష్ట దేవతను తలుచుకొని మీ యొక్క సమస్యలను గురించి చెప్పుకోండి. దాని కారణంగా ఈరోజు మీకు మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. మీకున్న సమస్యలన్నీ కూడా చక్కగా తొలగించబడ్డానికి మార్గాలు అనేవి లభిస్తాయి. ఈరోజు రాశి వారికి లక్కీ సంఖ్య 62 మరియు లక్కీ కలర్ అయితే మరి తుప్పు. మరి ఈరోజు ఈ రాశి వారిపై ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించటం చాలా శ్రేయస్కరం.
ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.